ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం షబీర్ అలీ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని పేర్కొన్నారు. అప్పటికి కొన్ని రాష్ట్రాలలో రాజులు పాలించేవారు అని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సైతం నిజాం నవాబ్ పాలించారని అప్పటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అప్పటి హోం మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం పాలనకు విముక్తి కల్పించి రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేశారు అని చెప్పారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని, ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాలను ఆవిష్కరించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ 5 గ్యారెంటీలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంట్ తదితర పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. పేద ప్రజలను ఆదుకోవడానికి భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌసాలం, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ చరిత్ర తెలియదు కాదు. మన దేశము 1947 15th ఆగస్ట్ 1947లో ఇండిపెండెంట్ వచ్చింది. కానీ మన దగ్గర అప్పటికే దాదాపు 500 పైన రాష్ట్రాల్లో చిన్న చిన్న రాజులు, నవాబులు పరిపాలన చేసేవాళ్ళు. ఇక్కడ కూడా మనకు హైదరాబాద్ స్టేట్ నిజాం పరిపాలనలో ఔరంగాబాద్ మొదలు పెట్టుకుంటే అక్కడ కర్నూలు వరకు, అంటే ఇప్పుడున్న 4 రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, కొంత పార్ట్ ఆఫ్ ఆంధ్ర, ఇవన్నీ కలిసి దక్కన్ స్టేట్ అని ఉండే. దానికి నిజాం 6 ఆయన పరిపాలన చేస్తున్న సమయంలో మరి మనకు ఇండిపెండెంట్ వచ్చినా మనకు మాత్రం 13 నెలల తర్వాత మనకు ఇండిపెండెంట్ వచ్చింది. అప్పుడు క్యాబినెట్ నిర్ణయం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆదేశాల మేరకు అప్పుడున్న డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నిజాం ప్రభుత్వానికి సరెండర్ చేసి యూనియన్ గవర్నమెంట్లో హైదరాబాద్ రాష్ట్రాన్ని మర్జర్ విలీనం చేసిన ఆ దినం, దాని పేరు 17 సెప్టెంబర్ 1948. ఈరోజు అలాంటి ఇంపార్టెంట్ దినము. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మన ప్రజాపాలన మీద ఒక కార్యక్రమాలు పెట్టుకొని దాన్ని ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామాల్లో ఉత్సాహాలుగా మనం చేసుకుంటున్నాం. మిత్రులారా, ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 9 నెలలే అయింది. 9 నెలల్లో మనం ప్రజల్లో ముఖ్యమైన వాగ్దానాలు చేసినాం. 6 పాయింట్స్ ప్రోగ్రామ్, 6 గ్యారెంటీల స్కీమ్, 2 లక్షల రుణమాఫీ, ఇలాంటి కార్యక్రమాలు మనం ప్రజలకు తీసుకెళ్ళాం. ప్రజలు నమ్మినారు, మన కోట్ వేసినారు, ప్రభుత్వంలో వచ్చిన కొన్ని గంటలకే మనం తక్షణమే ఆర్టీసీలో మహిళా సోదరులకు బస్ ఫ్రీ కార్యక్రమం చేస్తే ఈ జిల్లాలో దాదాపు 94,000 మహిళా సోదరులు ఆర్టీసీ బస్సును ఉపయోగించుకున్నారు.